మిత్రమా, ఒక చిన్న మాట, ఒక చిన్న విషయం తెలుసుకోండి. జీవితం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుందో అసలు ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఓకే, మన లైఫ్ పీరియడ్ ఇన్ని సంవత్సరాలు అని ఒక అంచనా ఉండేది. కానీ ఈ రోజులో ఈ క్షణం ఉన్న మనిషి నెక్స్ట్ క్షణంకి కూడా ఉంటామో లేదో ఎవ్వరి చేతిలో లేదు. ఎన్నో చూస్తూ ఉన్నాం బయట సిచ్యువేషన్స్. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకో, నీకున్నంతలో నువ్వు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఎవరికి ఏదో ఉంది కదా, నీ దగ్గర ఏదో తక్కువగా ఉంది కదా అస్సలు బాధపడకు. నిన్నెవరో తక్కువ చేసి చూస్తున్నారు కదా అని అస్సలు ఆలోచించకు. నీకున్నంతలో నువ్వు హ్యాపీగా బ్రతుకు, ఉన్నంతలో సంతోషంగా ఉండు. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం నీది కాదు. అది గుర్తుపెట్టుకో. అయ్యో ఎవరో ఏమన్నారని ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, కష్టం వచ్చింది నాకే కష్టం వచ్చిందని బాధపడడం అస్సలు చేయకు. నీ కష్టం ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించి ఆ కష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూడు. అంతేగాని దానికోసమే ఆలోచిస్తూ ఉంటే సమయం అనేటువంటిది ఆగదు. గడియారంలో ముళ్ళు ఒకే ప్లేస్లో ఉంటుందా? ఉండదు, అది తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితం కూడా అంతే. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఉన్నంతలో సంతోషంగా ఉంటేనే జీవితం అవుతుంది. గుర్తుపెట్టుకో.